ప్రపంచం మనల్ని పిలుస్తూ ఉంది చాలా విషయాలతో. వింటున్నారా నాన్న? లాస్ట్ నేను యోగా టీచర్ని. బేసిక్గా హైదరాబాద్లో 1,50,000 మంది యోగా చేస్తుంటారు నా దగ్గర. 94వ సంవత్సరం నుంచి 94వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కొన్ని పెద్ద పెద్ద కంపెనీలకి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్ళి వేల మందికి ఒక్కసారిగా యూనిక్ క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటాను. అటువంటప్పుడు ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ జీవితాల్లోని విషయాలను వ్యక్తీకరించారు. అందులో ఒక అబ్బాయి జీవితం కర్మ కాలి నాశనం చేసుకొని పరిగెడుతూ తిరుగుతూ పిచ్చెక్కిన తరుణంలో నా చెంతకు చేరాడు. నన్ను మార్చండి, నా జీవితాన్ని బాగు చేయండి, నాలాగా ఏ విద్యార్థి లేదా ఏ వ్యక్తి పాడవకూడదు అని. ఏమిటి నీ బాధ, ఏమైంది అని చెప్పి ఆయనతో కొద్ది సమయం గడిపితేనే మాట్లాడిన దానికంటే ఏడ్చింది ఎక్కువ, ఆక్రోధన చెందింది ఎక్కువ. మంచి విద్యార్థి, మంచి ఉద్యోగి, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్ పట్టణంలో జాబ్ చేస్తూ ఉన్నాడు. కోటి వెళ్ళి వస్తూ ఉన్నాడు కూకట్పల్లికి వాళ్ళ ఇంటికి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర సిగ్నల్ పడ్డది, ఆగాడు. సిగ్నల్ ఓపెన్ అయింది, బయలుదేరాడు. ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి, ఎవరు, లిఫ్ట్ అడిగింది. నవ్వుకుంటున్నట్టుంది కదా. జీవితం ఏమైపోయిందో చూడండి. ఎవరు తెలియదు, ఏ అమ్మాయితో మాట్లాడాడు, ఎటు పోడు, మంచిగా చదువుకున్నాడు, మంచి జాబ్ సంపాదించాడు, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, చక్కటి ఇంట్లో ఒక టౌన్షిప్లో ఉంటున్నాడు. లిఫ్ట్ అడగగానే పోనీలే అని లిఫ్ట్ ఇచ్చాడు. కూర్చున్న అమ్మాయి మూసాపేట వచ్చే లోపల నెక్స్ట్ స్టాప్ 2 స్టాప్స్ లోపల మీ పేరేంటి, మీరేం చేస్తారు, మీరు ఎక్కడుంటారు, డేటా తీసుకుంది. మెల్లగా బయలుదేరింది. మా భార్య ఊరికి వెళ్ళిందండి అమ్మగారింటికి, నేను ఒక్కడనే ఉంటున్నానని చెప్పాడు మనోడు పాపం. అవునా అండి అని బండి మీద కొంచెం దగ్గరగా జరిగింది. నా పక్కన ఎవరు లేరు, ఊరికే జరిగా నేను. జరిగిన అమ్మాయి, ఈ అబ్బాయి బ్రేక్ వేసినప్పుడు జాగ్రత్తగా బండి పట్టుకోవాల్సిన అమ్మాయి ఆ అబ్బాయిని పట్టుకుంది. వాడికి ఎప్పుడూ కలగని ఫీలింగ్స్ మొదలయ్యాయి. నేను మీ ఇంటి దాకా రావచ్చా అంది. ఎప్పుడు? ఫీలింగ్స్ మొదలయ్యాక. వీడి వై కాంట్ అన్నాడు. కంటిన్యూ అయ్యారు. ఈ లోపల ఒక ఫోన్ మాట్లాడింది అమ్మాయి ఎవరితోనో. ఇంటికి వచ్చారు, డోర్ తెరిచారు, పిల్లవాడిని కదిలించింది. వీళ్ళు లోపలికి వెళ్ళిన 5-6 నిమిషంలో తలుపు కొట్టారు. తలుపు తీసింది ఈమె, ఈ అమ్మాయి, అందమైన అమ్మాయి. 4 మగపిల్లలు ఎంటర్ అయ్యారు ఇంట్లోకి. డోర్ పెట్టారు. ఆ అబ్బాయిని పత బాది పక్కన పడేశారు. ఈ అమ్మాయి 4 ఆడపిల్లలు కలిసి ఇంట్లో ఉన్న బంగారం అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. వీడు చిన్న భౌతికమైన అందానికి పడిపోయాడు. జీవితంలో ఇవంటే ఏంటో తెలియని జీవితం. అప్పుడే సాఫ్ట్వేర్ జాబ్కి వచ్చాడు. ఒక 6 నెలలైందేమో పెళ్ళయి. కానీ వ్యక్తి దేనికి పడిపోయినాడు అంటే, జీవితంలో పొందకూడంది పొందాలనే దురాశతో ఇప్పుడు తిరిగి వచ్చిన భార్యకి బంగారం ఏమైందని చెప్పాలి, ఇంట్లో ఇలా నన్ను కొట్టారు, ఈ దెబ్బలు తగిలినాయి అని ఎవరికి చెప్పాలి, ఎలా? సందిగ్ధంలో ఉన్న ఆయనకి ఒక మంచి స్నేహితుడు చెప్పాడు, ఈ టైంలో నీకు పనికొచ్చే గురువుగారు ఒక ఆయన ఉన్నారు రా అని చెప్పి తీసుకొచ్చి నాకు తగిలిచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలా? వాడు పడ్డ బాధ నుంచి బయటికి తేవాలా? పోగొట్టుకున్న బంగారం గురించి చెప్పాలా? కానీ కొత్తగా జీవితంలో వచ్చిన భార్యకి తెలవకూడదు, ఇట్లా చేస్తే ఇట్లా వచ్చింది, ఇట్లా కొట్టిందని.
హీఈస్ ఫెయిల్డ్. ఆ మానసిక అవమానంతో పిల్లవాడు భార్య తిరిగి వచ్చాక ఉంటున్న ముబావునెస్ సరిగ్గా ఉండకపోవడం, తననో తను షైగా ఫీల్ అవ్వడం, భార్యకి ఏమైంది, నేను వచ్చే లోపల ఎట్లయిపోయావు, ఎందుకు ఇలా ఉంటున్నావు అని ఆ అమ్మాయి పాపం ప్రాకులాడి ప్రాధేయపడి బతిమిలాడినా చెప్పకుండా భార్యతో ఉండడు, పక్క గదిలో పడుకుంటాడు. ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, సూసైడ్నెస్కి పోయాడు, జీవితం కోల్పోయాము, తప్పు చేశామనే ఫీలింగ్కి పోయాడు. ఒక విద్యార్థి దశలోనే ఉద్యోగం వచ్చింది. సహజంగా మనలో ఉన్నటువంటి మాయాపూరితమైన ఇంద్రియాలు ఏం చేస్తుంటాయంటే ఆకర్షిస్తూ ఉంటాయి. మెటీరియల్ వరల్డ్, ఇన్నర్ వరల్డ్, అవుటర్ వరల్డ్, ఇన్నర్ వరల్డ్. భౌతికమైన వాటికి ఆకర్షించడం అనేది మనిషి సహజ లక్షణం. కస్తూరి జింక అడవిలో తిరుగుతూ ఉంది స్పీడ్గా. ఎందుకో తెలుసా? ఒక మంచి సువాసన వస్తుంది ఎక్కడా అని. సాయంత్రం అయింది, అర్థం కాల, పనుకుంది, అర్థం కాల. 3 రోజులైంది, అర్థం కాల. 4 రోజులైంది, అర్థం కాల. 10 రోజుల తర్వాత వేటవాడికి దొరికింది ఆ జింక. వేటవాడికి వాడు పని వాడు పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత రోజు నుంచి జింకకి వాసన రావడంలా సువాసన ఏంటి అని ఆలోచిస్తుంది. అప్పుడు చెప్తాడు ఆ కవి అక్కడ, కస్తూరి జింక బుడ్డ నుంచి వచ్చే ఒక సుగంధ పరిమిళపూరితమైనటువంటి ఆ రక్త బిందువులు తన నుంచి వస్తున్నాయని తనకు తెలియకుండా ఈ సువాసన ఎక్కడి నుంచో వస్తుందని భ్రమించి అడవంతా తిరిగి మాయలో పడిపోతుంది. అప్పుడే కౌమార దశలోకి ఎంటర్ అవుతున్న విద్యార్థి ఈ భౌతిక ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి వాసనలకు పడిపోతున్నాడు. అందానికో, పొగడతలకో, మార్కులకో, ఒక 10 రూపాయలు డబ్బు ఖర్చు పెట్టే అబ్బాయికో మనుషులు పడిపోతూ ఉన్నారు. 4 రోజుల క్రితం హైదరాబాదులో ఓ పెద్ద పండగ చేశారు. ఎక్కడికి పోయినా అదే పండగ. దాని పేరే వ్యాలంటైన్స్ డే. నాకు కూడా సెంటర్కి ఒకళ్ళు వచ్చారు. అంటే మా యోగా సెంటర్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది. స్వామి, మేము ఇవాళ ఇక్కడ పెళ్లి చేసుకోవాలి, చేసుకోవచ్చా అని. మీరెవర్రా అని చెప్పిన. ఏదో చెప్పారు. వాళ్ళేమి పెద్దలు లేరు, వాళ్ళ వెనక ఎవరూ లేదు. ఇవాళ విద్యార్థి దశ ఎలా అయిపోతుందంటే నట్టింట్లో జరగాల్సిన పెళ్ళిళ్ళు నెట్టింట్లో జరుగుతున్నాయి. నెట్టుల్లో జరుగుతున్నాయి. వేద మంత్రాలతో జరిగిన పెళ్ళిళ్ళు ఒక చిన్న లాయర్ దగ్గర సంతకంతో డైవర్స్తో పోతున్నాయి. అంటే మిమ్మల్ని ఆకర్షించే, చెడు దారి పట్టించే ఎన్నో విషయాలు మీ చుట్టూతా భ్రమిస్తూ ఉన్నాయి. మీరు గనక సంస్కరించబడకపోతే, సరి అయిన జ్ఞాన సాధన లేకపోతే, సరి అయినటువంటి నైతికత లేకపోతే, సరి అయిన పవిత్రత మార్గం లేకపోతే, నేనైనా మీరైనా ఎవరైనా దారి తప్పాల్సిందే, జీవితం కోల్పోవాల్సిందే. మళ్ళా తిరిగి జీవితాన్ని నడపలేనంత లోతుకి విషతుల్యమై జీవితం ఛిద్రమవుతూ ఉంది. ఇవాళ చూడండి, ఇవాళ భారతదేశాన్ని వణికిస్తున్న తీవ్రవాదంలో ఎవరైతే ఒక ప్రముఖుడు సూసైడ్ చేసుకున్నాడో, ప్రముఖుడు అంటే అర్థం గొప్పవాడని కాదు, 10 మందికి తెలిసిన వ్యక్తి, అటువంటి తీవ్రవాదిని తండ్రి చిన్నప్పుడు సంస్కరించక తనకు కలిగిన ఒక తీవ్రమైన నెగిటివ్ థాటు, భారతదేశం మీదే కోపము, ద్వేషము, ఉద్వేగము, రౌద్రము కలిగి ఎటువంటి పన్నాగం పన్నాడు అంటే, ఏ సంబంధము లేని జవానులు అమరవీరులై భారతదేశానికి ఖ్యాతి కీర్తి తెచ్చిన మహానుభావులైపోయారు. అంటే ఒక విద్యార్థి దశలో తనకు కలిగిన ఒక నెగిటివ్ మైండ్ తనను ఇంప్నైజ్ చేసుకున్నాడు, సెల్ఫ్ ఇంప్నైజ్ చేసుకున్నారు. సమాజం మీద వ్యతిరేకత, భారతదేశం మీద వ్యతిరేకత, అసలుకి పోలీసు వ్యవస్థ పైన, భారతీయ వ్యవస్థ పైన తనకి నెగిటివ్నెస్ కలిగింది. సరి అయిన కౌన్సిలింగ్ లేదు, సరి అయిన జ్ఞానతత్వం లేదు, సరి అయిన సంస్కారం లేదు.
అదే పెంచుకున్నాడు, అలానే పెంచుకున్నాడు, ఎత్తుక్కున్నాడు ఎవరు కరెక్ట్ దీనికి అని. ఒక తీవ్రవాద సంస్థలో చేరాడు. తన పన్నాగం 2 సంవత్సరాల నుంచి ప్రాణం పణంగా పెట్టి డిజైన్ చేసుకుంటూ వచ్చాడు. అదే వ్యక్తి ఈ భారతదేశాన్ని మార్చడానికి గనక 6 నెలలు కష్టపడి ఉన్నట్లయితే భారతదేశంలో ఉన్న ఇటువంటి నెగటివ్ విధి విధానాలను మార్చగలిగే ఉన్నతమైన స్థితికి ఆ వ్యక్తి పేరు మనం చెప్పుకోగలిగి ఉండేవాళ్ళం. కరెక్టా కాదా చెప్పండి? కానీ వాళ్ళ తను ఎన్నుకున్న నెగిటివ్ మార్గంలో ఏమన్నా బతికి బట్టగట్టాడా చెప్పండి? లేదు. ఇది మీరు చూసే సమయం కల్లా నేను స్వర్గహస్తున్నై ఉంటాను అన్నాడు. మళ్ళా అంటే ఒక 100 మందిని చంపి నువ్వు చనిపోతే స్వర్గము అనరు, దాన్ని నరకము అంటారు. నువ్వు మరణిస్తే 100 మంది ఏడ్చగలిగి బాధపడి వీడు పొయ్యాడా అన్న స్థితి స్వర్గమవుతుంది. ఇవాళ ప్రపంచ దేశాలు, భారతదేశము వానిపై, ఆ సంస్థపై ఒక నెగిటివ్గా మాట్లాడుతుంది, తీవ్రంగా మాట్లాడుతుంది, తిరిగి యుద్ధం చేయాలని మాట్లాడుతుంది. కారణం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వమే. మనలోనే ఉండొచ్చు అంతకంటే గొప్ప తీవ్రవాదమైన ఆలోచనలు కలిగిన వాళ్ళు. మీకు గనక ఈ జ్ఞాన పుంజములు తగిలి సంస్కరించబడగలిగితే మీ జీవితం సుసంపన్నమైన, సువిశాలమైన గొప్ప జీవితంగా మారుతుంది. ఎందుకు పొద్దున్నుంచి వక్తలు మిమ్మల్ని చెప్పి 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 పాపం ఇవాళ ఫ్రెండ్షిప్ డేకి ఇచ్చిన విలువ మీరు ఈ సెమినార్లకి ఇయ్యట్లా. వ్యాలంటైన్స్ డేకి ఇచ్చినటువంటి లవర్స్ డే తెలుగులో, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఈ ప్రపంచంలో ఏ డే లేని దేశం భారతదేశం. ప్రతిరోజు మదర్స్ డేనే. మనకే తెలుసు, అది ప్రపంచానికి తెలవదు. ప్రతిరోజు ఫాదర్స్ డే ప్రపంచానికి తెలవదు, మనకు తెలుసు. బికాస్ మనం తల్లిదండ్రులతో ఉంటాం, వాళ్ళు ఎప్పుడో కలుస్తారు, అందుకు వాళ్ళని ఫాదర్స్ డే, మదర్స్ డే అని చేసుకుంటారు. ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఉండి వాళ్ళ జీవితంలో, వాళ్ళ ఐశ్వర్యంలో మనము శ్రీమంతులుగా బతుకుతున్నాం. అందుకే మనమే గొప్పవారు. మరి మదర్స్ డే, ఫాదర్స్ డే, వ్యాలెన్స్ డే, ఫ్రెండ్షిప్ డే అని జరుపుకుంటున్న ఈ పండగలకు విలువ లేని వాటికి మీరు ఎందుకు విలువిస్తున్నారు? అనునిత్యం మీ వెంట ఉండే తల్లిదండ్రులకు మాతృ పితృ ఆచార్య దేవోభవ అనే ఆచారాన్ని ఎందుకు ఆచరించడం లేదు? ఇవాళ భారతదేశ వ్యక్తిత్వ తరగతుల్లో ఎంతమంది గొప్ప మహానుభావులు పేర్లు వింటున్నాము. వీళ్ళందరికీ ఒక గురువు ఉన్నాడు, తల్లిదండ్రుల ఆశీస్సులు ఉన్నాయి. ఒక్కరోజు కూడా ఓపికగా మీరు తల్లికి సేవ చేయాలా, తండ్రికి సేవ చేయాలా? కానీ నిన్నగాక మొన్న కనిపించిన మీ ప్రియురాలికి బేకరీకి తీసుకుపోయి అది తింటున్న పఫ్ఫు మూతికైతే ఏయ్ ఆగు అని తుడుస్తారే. మీ తల్లి నడవలేక మంచాన పడితే నోటిలో ముద్దబెట్టి మూతిని తొడవలేని జీవితంలో చాలామంది యువకులు ఈ భారతదేశంలో గడుపుతున్నారు. ఆలోచించు. ప్రియురాలికి ఇచ్చినటువంటి సమయం ప్రియమైన తల్లికి ఇవ్వటం లేదే? ప్రియుడికి ఇచ్చినటువంటి సమయం ప్రియమైన తండ్రికి ఇవ్వటం లేదే? మీరు చేంజ్ యువర్ మైండ్ సెట్, యాటిట్యూడ్, ఇన్నర్ థింకింగ్, ఇన్నర్ మైండ్ సెట్. You are celebrating days, but you celebrate every day with your parents. You can see a wonderful richness. ప్రపంచంలో ఐశ్వర్యవంతులు ఉంటారు, శ్రీమంతులు ఉంటారు. యు నో ద డిఫరెన్స్ బిట్వీన్? ఐశ్వర్యవంతులు అంటే డబ్బున్నవారు, శ్రీమంతులు అంటే సంస్కారం, సాంప్రదాయం, తల్లిదండ్రులతో ఉండి వారి అడుగుజాడుల్లో నడుస్తూ వారి ఆస్తులకే కాదు వారి సంస్కారాలకు కూడా వారసులుగా ఎదిగే మనము. అందుకే భారతదేశంలో ఉన్న మనమందరం కూడా శ్రీమంతులమే. ధనికులం కాదు, శ్రీమంతులం. ఐశ్వర్యవంతులం కాదు, శ్రీమంతులం. ఆలోచించండి. మీరు జరుపుకునే ఫ్రెండ్షిప్ డేలకు విలువ లేదు. పొద్దున కట్టినటువంటి ఫ్రెండ్షిప్ బ్యాండ్ సాయంత్రానికి ఊడిపోతుంది. కానీ జన్మతహా వచ్చిన పేగు బంధం మరణించే వరకు కూడా తెగదు. అటువంటి తల్లికి, అటువంటి తండ్రికి, అటువంటి అన్నయ్యకి, అటువంటి చెల్లికి ఉన్న బంధం ఏమిటి మనకి?